అసలు మేము అందరం కలిసి చెప్తున్నాం మా ఇంటికాడ ఉంటేనే మంచిది అని వాడు వేసే కొన్ని పురుగులు ఎక్కల వల్ల వాడి లైఫ్ వాడే ఖరాబ్ చేసుకుంటారు అనిపిస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? కుళ్ళ అయిపోయి నువ్వు పోదామనుకుంటున్నావా లేదంటే అన్నతో మాట్లాడాలా? ఏమో నేను ఓనన పోతలో సాంగ్ వస్తాను. ఇవే మాట్లాడొద్దు. మీ ఇంట్లో మీ డాడీని కోల్పోతే ఎట్లా బాధపడుతున్నారు? నువ్వు బాధపడలే? ఏడ్చావా? ప్రతి వీడియోలో ఏడ్చావా? ఏడవా? ఎంత గుర్తుకొస్తే ఏడ్చావు? ఇప్పుడు అయినంత అరే నువ్వు మాట్లాడితే నాకు ఏడుకొస్తుంది. నీకు అర్థమైతే లైఫ్ వేస్ట్ రా. నువ్వే బాధపడతావు. రాత్రి ఇట్లా దుప్పటి వేసుకొని ఏడుస్తావు. ఉన్నవాడే ఎత్తున్నా. అరే నువ్వే అన్నావు కదా మరా. సరే పోతా అంటున్నా హాస్టల్. నేను తెలిసి కూడా నన్ను బతిమలాడు అని చెప్పిన. ఇప్పుడు ఏది రాబే, నువ్వు పోతావా ఉంటావా? నేను పోతా అన్నా. పోరా బే పోరా. మొత్తానికి బబ్బువాడు అయితే లాస్ట్ రోజు రేపు పొద్దున అయితే హాస్టల్ పంపించేస్తారు. ఇమ్రాన్ అని ఎంత అడిగినా కూడా ఇమ్రాన్ కూడా నేను ఎట్లా పంపిస్తా అని అంటున్నాడు. సార్ కూడా ఫీజు కట్టేసిండట హాస్టల్లో పోయి. సో ఇవాళ లాస్ట్ రోజు వాళ్ళ మమ్మీ కూడా ఎంత కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నాడో వాళ్ళ మమ్మీ అయితే అస్సలు ఇంటలేదు. సో ఇవాళ లాస్ట్కి వానికి అన్ని హాస్టల్కి ఏమేమి వాళ్ళు సామాన్లు అన్ని అది ఇప్పించేసి రేపు పంపించేద్దాం అనుకుంటున్నారు. వాడు కూడా మొండికి ఉన్నాడు. ఏం చేయాలని అర్థమైతే వాడు చేంజ్ కావాలి, వాడు అడగాలి. అసలు మేము అందరం కలిసి చెప్తున్నాం మా ఇంటికాడ ఉంటేనే మంచిది అని వాడు వేసే కొన్ని పురుగులు ఎక్కల వల్ల వాడి లైఫ్ వాడే ఖరాబ్ చేసుకుంటారు అనిపిస్తుంది. ఒక మాట చెప్పిన అయిపోతుంది. పోతానే పట్టుకుంటే ఒక్క మాట ఇమ్రాన్కి నేను పోను అది అంటే కూడా అయిపోతుంది. నేనే ఒప్పుకుంటున్నా. నేను ఏం నా గురించే పోతా అన్న. ఆడికి పోతే జర చక్కగా అవుతా అన్న. నేను వాళ్ళ ఆళ్ళతోనే ఇంకా ఏం తెలుసారా, నేను హాస్టల్ వేసేసి ఒక సంవత్సరం మంచిగా చదువుకుంటే నీ లైఫ్ బాగుపడుతుంది అని చెప్పి అందరూ ఆలోచిస్తారు. కానీ సంవత్సరం ఉండడానికి అన్న ఏదో ఒకటి దొరికిపోతాను. ఉరికిపోతా మాటలు వద్దురా. అన్ని ఉల్టా మాటలు ఈ ఉల్టా మాటలు మాట్లాడుతున్నందుకే హాస్టల్ అరే ఇంత మంది కొట్లాడుతున్నారు ఓకు అది అని చెప్పి ఇమ్రాన్ తోటి రాత్రి అర్ధరాత్రి వచ్చినాం రా. అవన్నీ అర్థం చేసుకోక నువ్వు మొండి లెక్కలే సైడ్ అట్లనే మాట్లాడుతున్నావు రా భయ్. అరే అమ్మాయి పొమ్మంటుందంటే నువ్వు చేసే పురుగు లెక్కలకి పోమంటున్నా నిన్ను. నేను అందుకే పోతాను. అమ్మాయిలో కొడతారా చెప్పు. అర్థం చేసుకుని ఎంత టార్చర్ పెట్టుంటే ఏం టార్చర్ పెట్టలే అన్న. పెట్టలే అంటే అమ్మాయికే కొట్టిందిరా. ఓన్లీ టార్చర్ పెట్టినా నేను ఏం టార్చర్ పెట్టినా అంతగానము ఆ లొల్లికి అంతగానం పెద్ద చేస్తున్నా మీరు. వీడైతే తినడా రూమ్ లో పోయి కూర్చోబెట్టి సంజాయించబట్టి చెప్తాం. అరే ఎంత అని చెప్తాం రా భయ్. ఊకే ఉన్నట్టు చెప్తున్నా అర్థమవుతుంది. బతిలాడుతున్నాం మన ఇమ్రాన్ అని అడుగుతున్నా. నోరు తెరిచి నేను పోను అంటే అయిపోతుంది కదా. నాకు ఆయన దగ్గర ముఖం లేదన్నా. నేను అడగను. ముఖం లేదంటే పోతా నా ఇష్టంగానే పోతా అంటున్నా కదా హాస్టల్ కి. నేను ఇదంతా నేను పోతా అంటున్నారా. మనం ఎంత మాట్లాడినా వేస్ట్ అయితే ఎట్లుంటో చెప్పాను హాస్టల్ డేంజర్ ఉంటుంది. నీకు అర్థమైతే నచ్చుతా అన్నమాట. నచ్చకపోతే గొడవ నుంచి వచ్చేస్తాను. ఇవే అన్ని మెంటల్ మాటలు మాట్లాడితేనే కొడతాడు. ఊకనే కొట్టాడు. అర్థమైందా? అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అందరూ ఇజ్జత్ అవుతుందిరా వాళ్ళు చూస్తుంటే. ఇప్పుడు ఇడే అన్నాడు నేను చేంజ్ కావాలని చెప్పి ఇది ఉంది అది ఉంది అని చెప్పి. పొద్దున్న లోకపోతే ఎట్లా కొడతారు? నా ఇష్టంతో నేనేం బలవంతంగా పోతలేను కదా. నా ఇష్టంతోనే పోతున్నాను. ఎవరు కొట్టారా? ఉతుకోవాలా? నీ బట్టలు నువ్వే ఉతుకోవాలా, నీవి నువ్వే వేసుకోవాలంటే నీతో కాదురా. ఇన్ని రోజులు ఇంత మంచి లైఫ్ ఇట్లా చేసి ఒకటిసారి పోతే ఎట్లుంటారా? గుండె వాళ్ళు పోతుందిరా బాబు. వీడు అందరు ఉంటారు. ఒక్క మాట ఫోన్ అంటే గతం అయిపోతుంది. ఫోన్ అంటే ఏంటంటే నరేష్ నీకు చెప్పాలా
ఇమ్రాన్ ఫిక్స్ అయిపోయాడు అన్న ఇది చేసే లెక్కలు ఇట్లానే ఉన్నాయి. ఇక అలా సార్ కూడా ఏం చేసిండు, చక్కగా పోయాడు, ఫీజు గీజు హాస్టల్లో మొత్తం కట్టేసిండు అన్న. రేపు ఎట్లా చేసిండు వేసుడే, ఇలా వీళ్ళు తీసుకొని పక్క హాస్టల్ వేస్తారు. నేను ఏమంటున్నా, ఇవాళ రాత్రి పోయి అన్న ఇమ్రాన్ ఇట్లా కాదు, అరే అమ్మ ఇట్లా కాదమ్మా నాతో కాదని అంటలేడు. వాళ్ళ అమ్మ పో అంటే వెళ్ళిపోతున్నాడు, ఒక రిక్వెస్ట్ చేస్తలేడు, అమ్మ నేను వస్తా అమ్మ ఇంటికి, అట్లా కూడా ఏం చేస్తలేడు. అట్లా అయినప్పుడు మనం ఏమంటారు రాదని మరి ముందు కాకపోతే వాళ్ళ అమ్మ బి వచ్చింది, నువ్వు ఓన్తో అయితే కొట్లాడినావు. ఆమె ఏమేమి మాట్లాడుతున్నా ఆమెకి అర్థమైంది. గాడిద దున్నపోతున్నా అని తిడుతుంది, అందరూ తిడుతుంది మా అందరినీ. వాళ్ళు బి రిక్వెస్ట్ చేస్తుర్రా పోయి మాట్లాడదామని. నువ్వు ఒక మాట చెప్పు అన్నకి చెప్తే కదా తెలిసేది. ఇమ్రాన్ అట్లా కాదు, ఇప్పుడు అయినా అయినంత అయినా అరే నువ్వు మాట్లాడితే నాకు ఏడుకొస్తుంది. ఎంత బాధపడుతుండో మళ్ళీ సార్కి ముఖం ఉండదు ఆడ, మళ్ళీ ఫీజు కట్టేసినాక రాలే అంటే వాళ్ళ హాస్టల్లో అనగల మళ్ళీ సార్ని ఏమనంటే గొడవ దుంకుతా అంటున్నావు, మళ్ళీ అదొకటి కాదా? ఏం నమ్మలేమరా ఆయన ఉత్తా అంటున్నావు. మళ్ళీ సెకండ్ రోజు గిట్ట ఆడలో పెట్టుకుని పోయింది. మళ్ళీ ఇదే మాట్లాడుతున్నా కాంప్రమైజ్ అంటే దోస్తులు లెక్క అయిపోదాం. ఆడ ఒక్కడు అయినా ఎగురితే ఏమైతున్నాయి, లొల్లు అవుతున్నాయినా కాదా? అలా మమ్మీ ఎందుకు ఫోన్ చేసిందన్న, నేను ఆడ కొట్లాడుకుని మీరు డైరెక్ట్ వచ్చి వీడియో పెట్టేసారు. నేనేమైనా ఫోన్ చేశాను, ఇమ్రాన్ పట్టుకొచ్చినాను. వాడ ఇలా రాత్రి ఏం చేస్తుంది కాకా, ఇమ్రాన్ గారు వండబెట్టాను ఇలా మమ్మీ ఈడేం చేసిండు, వండుకో ఇమ్రాన్ బయట పోయి బ్యాగ్స్ కొని మళ్ళీ వచ్చేసిండు. ఆ చెట్ల అనుకుంటా అంటారు ఆడలో చేసిండు. వచ్చిన బాబు నువ్వు ఇట్లా చేసినావు అనుకో, మొన్ననే మీ డాడీ అనిపోయాడు, ఫస్ట్ గుండె వాళ్ళకి మమ్మీ ఉంది, నువ్వు ఇంకా ఇట్లనే చేసినావు అనుకో ఇంకా టెన్షన్ జిడ్డు లెక్కలు నువ్వు చాలా సఫర్ అవుతావు, నువ్వే బాధపడాల్సి వస్తుంది ఫ్యూచర్ లో. మళ్ళా ఆదరాబోయ్ అన్న ఇమ్రాన్ ఏమంటుంది తెలుసా, అరే గంగులు వాళ్ళ ఇంట్లో వీడియోలు చేయి అన్ని చేయి నువ్వే చూసుకో అని ఇట్లా హాస్టల్ చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నా. ఎందుకు ఇది చేసే లెక్కల వల్ల, ఇది లెక్కలు మానుకున్నా అనుకో ఇంట్లో అన్న ముగ్గురితో కూడా కలిసి ఉంటాడు అన్న. ఊరు రానప్పుడు మొగ్గులు చెప్పి ఇంట్లో వాళ్ళ ఇంట్లో అది ఆలోచిస్తున్నా నాడు. నేను పోతా అంటే ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళ మమ్మ ఉంది, వాళ్ళ హాస్టల్ వాళ్ళ స్కూల్లో కాలేజ్లలో పోవాలి, వీడు ఉంటే దింపుడు అవన్నీ చేస్తాడు కదా ఎట్లుంటా చెప్పు. మంచిగా చెడురా ఇవాళ రేపు ఎట్లుందిరా దునియా. ఇంత బాధపడుతున్నాను, ఇంట్లో కూడా బాధపడుతున్నా. వాళ్ళ అమ్మ ఏం చెప్పలేక నేను ఇమ్రాన్కి ఏం చెప్పుకోవాలా, నాకేం అర్థమవుతలే కాదు. ఇప్పుడు నీకు ఎట్లా వానికి ఏం చెప్పాలి అర్థమవుతలే. నా మాట మీరు పట్టించుకుంటలేరు. నేను ఇప్పుడు ఇమ్రాన్ నాకు అప్ప చెప్పినా, నేను అప్ప చెప్పినాక రేపు పెద్దది కూరని వస్తారు. అప్పుడు నేను ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటా అంటే రేపు పొద్దుగా మనం చేస్తే నన్ను అడగారా? వాళ్ళ అమ్మకి నమ్మకం వస్తలేదు దీని మీద. నమ్మకం ఉన్నా కూడా ఏమంటుంది వాళ్ళ అమ్మ, ఇప్పుడు ఇమ్రాన్కి అప్ప చెప్పినా కదా నేనే ఇవ్వను హాస్టల్లా, ఇప్పుడు నేను ఏం చేయాలన్నట్టు మాట్లాడుతుంది. సరే అన్న ఒక సెకండ్ ఒక మాట అడుగుతా. నిన్న నువ్వు నాకు అంత చెప్పినావు, నిన్న అంతగానం చెప్పి నువ్వు డైరెక్ట్ వీడియో తీసుకుంటామైనా మనం ఇంట్లో ఏమన్నా మా అమ్మ నేను అంత నీకు ఆ మాట అర్థం కాలేదు. మీ మమ్మీ నాకు అర్థమైందన్న, అదే మా అమ్మ కొంచెం అర్థం చేసుకొని నన్ను కూడా ఇమ్రాన్ నాకు చెప్తే అయిపోతుంది కదా. ఎట్లా చెప్తుంది రా నీకే లేదురా పోవాలని. అరే నేను నిన్న నాకు కూడా నాకు ఇప్పటికి పోవాలని లేదా పోవాల్సి వస్తుంది. నాకు అమ్మ చూస్తా 4 రోజులు అయితే గోడ దుంకుతా అంటే అది మాట నాన్న పద్ధతి అది అంకరా మాటలురా. నువ్వేమనుకుంటున్నావు, కుళ్ళ అయిపోయి నువ్వు పోదామనుకుంటున్నావా లేదంటే అన్నతో మాట్లాడాలా? ఏమో నేను ఓనో పోతలో సాగు వస్తాను. ఇవే మాటలొద్దు. సాగిస్తా పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నా నేను. ఏమొస్తానని చెప్పు. ఏమొస్తుందిరా, మీ ఇంట్లో మీ డాడీని కోల్పోతే ఎట్లా బాధపడుతున్నారు? నువ్వు బాధపడలే ఏడ్చావా? ప్రతి వీడియోలో ఏడ్చావా? ఏడవా? ఎంత గుర్తుకొస్తే ఏడ్చావు? ఆయన ఆడాలి ఇది అయిపోయాడు. ఎంతమంది చెప్తారా, ఎంతమంది కోపం తెప్పిస్తావురా భయ్ ఈ మాటలతోటి. అరే ఈయనకున్నంత తెలివి లేదురా నీకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గోడ దుంకొస్తా చచ్చిపోతా అంటే, అరే చచ్చిపోతే ఎవరికిరా? ఎవరికి? మీ ఇంట్లోనే కదరా. 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. ఇంకా ఇట్లా 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 పెళ్ళిళ్ళు చేయాలా, మమ్మీని చూసుకోవాలా, నువ్వు ఇవన్నీ మర్చిపోతున్నావు రా భయ్. వాళ్ళకు నమ్మకం పెట్టుకుంటారు.
మన నాకేం అర్థమైతే నాకు ఏం అదే సారా, ఇంత పెద్ద ఆయన ఏం నాతో మాట్లాడి మాట్లాడి వేస్ట్. నేను కుల్లే చెప్తున్నా నీకు. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి చేయని కూడా ఏం ఈ చేయాలి? మనుషులు ఉండాలా. అరే నాకు ఇంట్లో ముగ్గురు ఆడోళ్ళు, నేను వాళ్ళని చూసుకోవాలా. వాళ్ళు నా వల్లనే ఇప్పుడు వాళ్ళు బతికే నీ గురించి నాకు కుల్లే చెప్తున్నా. నేను అది ఆలోచించే కదా నేను అడిగిన మా అమ్మని. అన్నతోటి నువ్వు రూబా మాటలు మాట్లాడుతున్నావు. అదే respect నేను చేసుకోవాలి. ఏం మాట్లాడలే అన్న నేను. ఏదో రెస్పెక్ట్ చేసుకోవాలి నువ్వు. అరే నీ తప్పు అయిపోయింది అన్న, నా తప్పు లేకున్నా తప్పు అయిపోయింది. తినేటోడా అన్న? ఆ? నీ కొట్లాడలో పోయి తప్పు చేసినా. విన్నాడా ఇదొక మాటనా? అరే ఇంకో ఇవన్నీ నువ్వు ఇంత పెద్దగా ఆలే అన్ని వీడియోలు చేయలే, అర్థమైందా? కాదన్నా అంత తినేటోళ్ళు ఉంటే డైరెక్ట్ నాకు చెప్పకుండా హాస్టల్ ఫీజు ఏం చెప్పి చేయకపోవడా? ఏమంటావు నాకు అరే, అదే అంతా నీకు ఆయన గురించి కూడా ఆలోచించు. నువ్వు ఇట్లా పురుగులేక చేస్తున్నావు అని ఒక సంవత్సరము హాస్టల్ వేస్తే మంచిగా అవుతాడు, బయటికి వస్తా అని ఆలోచిస్తాడు. ఆయన ఏం ముత్తిగా వేస్తాడు కదరా. ఈ లొల్లి పంచాయతీలో ఎవరు ఖరాబ్ అవుతారా? నువ్వు ఒక లెసన్ నేర్చుకుంటా పంపిస్తున్నా అంతే. ఈ లొల్లి పంచాయతీలో ఎవరు ఖరాబ్ అవుతారా భయ్? నాకేం దిమాగ్ ఖరాబ్ అవుతుంది. చెప్పురా, నీకు దిమాగ్ ఖరాబ్ అవ్వడు కాదు. అడిగిన దిమాగ్ ఖరాబ్ పిచ్చి అవ్వదు. లేస్తుంది నాకు. నీకు పిచ్చేది లేస్తుందిరా అప్పుడు. ఏమో నాకు తెలియదు అన్న. అరే నువ్వు మా అందరి ముఖాలు కాదు, ఫస్ట్ మీ ఇంట్లో ముఖం చూసి పోయి కాళ్ళేళ్ళు మొక్కి ఆడుండు. వేసి తప్ప వాడు అడ్డలేడు. నలుగురు నాలుగు అనుకుంటారు. నువ్వు ఏదో ఉడుకురాతంతో పోయి కొట్లాడినావు అబ్బాయి, అయిపోయింది అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం పోయినందుకు ఆయన కోపం వచ్చింది. అన్నా పోయినా వాడు ఏం కాలే అని చెప్పి వాళ్ళ ఇంట్లో పిలిపించి మాట్లాడి సార్లు చెప్పిన సారీ అన్న, 100 సార్లు చెప్పిన కూడా. అరే నీ చెడుకి నేను హాస్టల్ చెప్తుంటే కూడా ఎట్లా కొడుతున్నా నాకు బాధ అనిపించిన, మనసు గట్టి అయిపోయిందన్న. నాకు బాధ మస్తు బాధ అనిపించింది. ఎప్పుడు కొట్లాడాను. అరే ఈడు ఇన్నర్ చేయర్రా, ఈడు ఇన్నర్ చేయరు, నువ్వు పోతావు ఆరా. హలో సక్క అరే నరేష్ నర్రా పో. నువ్వు ఏడు పోతావు పో. ఎన్నిసార్లు చెప్తున్నాం ఆ? మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తలేనన్నా, నేను ఏమంటున్నా అన్న? అరే అన్నకు ఫోన్ చేయి. నా చేతిలో చెయ్యి అన్న, సాయన గంగ నా చేతిలో తీసుకోవాలా? కిరాణా షాప్ పోయి వానికి ఇవ్వాలా తీసుకోమన్నాడు. నడు కిరాణా షాప్ పోదాం. నడు నాకు వద్దానే అవన్నీ కావాలా తీసుకోవడానికి? ఆ బ్రష్ డిష్ అవన్నీ కొని పంపిమన్నాడు. సరే నేను కొనుక్കൂడ టైం ఉంది కదా. అరే బాబు నేను బి మస్తుగా గిట్లనే చెప్పినా, నీకు అర్థమైతే ఆ లైఫ్ వేస్ట్ రా. నువ్వే బాధపడతావు, రాత్రి ఇట్లా దుప్పటి వేసుకొని ఏడుస్తావు. ఉన్నవాడే చెప్తున్నా. రాత్రి 3:30 4 నువ్వు 2 రోజులు పక్కన బాధ్యత నువ్వే తెంకొస్తావు. అలాగే ఒక్కొక్కరి గోస్ ఉంటది. అమ్మనైనా లేని వాళ్ళు, అమ్మనైనా చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు రా. వాళ్ళకి ఏ దిక్కు లేక నేను ఇంత మంచి చూసుకున్నాక నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే నాకు వేస్ట్. నువ్వు నీకు చెప్తే అర్థమైతే అయిపోతుంది. ఏమాడ ఎందుకు పంపించారు? లాస్ట్ రోజు వానికి ఏమని ఇప్పిరి, ఆ వస్తువులు కావాల్సిన అన్ని ఇప్పిరు అంటే వచ్చినాం వీడి దాకా. నాకు ఏం అవసరం రా చెప్పు. నడు పోదాం దా. ఇప్పుడు నేను చెప్తే వింటాడా? ఏ నాకు తెలియదు. ఎందుకు విన్నాడు? నువ్వు ఇంటికి పోతానా పంపించరాలు. నీకు గుర్తుకొచ్చింది, మమ్మీ గుర్తుకొచ్చింది, అక్క గుర్తుకొచ్చింది, ఫోన్ చేస్తున్నా ఉండదు. చదువు నీ బట్టలు నువ్వు ఉతుక్కోవాలి, అర్థమైందా? నీ కింద నువ్వే కొనుక్కోవాలడా. నరేష్ షాప్ లో వానికి ఏం పోవాలో ఇప్పించేసి తీసుకో బాగా. అలే అబ్బో అరే ఏడుస్తున్నాడు. ఇప్పుడే ఏసీ ఉన్నాము అంత అయిపోయింది. ఏమైందిరా? అరే నువ్వే అన్నావు కదా మరా. సరే పోతా అంటారు కదా హాస్టల్. ఏడుస్తాడు వీడే, భూమి అవుతాడు వీడే, అన్ని వీడే వేస్తే మనం ఏందిరా మేము. సరే అన్న నేను ఏమంటున్నాను హాస్టల్ మనం ఎందుకు ఏడుస్తున్నాం? మనం మాకేమంటారా? నేను నాకు బాగా అనిపించి ఏడుస్తున్నాను. నేనేమి పోను ఇప్పుడేం ఏడుస్తున్నాడు? వేసినాక ఇంకా ఏడుస్తాడు. అన్న మనుషులు ఇంతగానో బాధ పెట్టుకోని అంటే నేను ఏదో ఇంట్లో గురించి ఏమో ఆలోచించాను ఆలోచిస్తే అన్నట్టు ఇట్లా ఎవరు ఆలోచిస్తే నేను ఏం చేస్తున్నా? ఇప్పుడు నా చేతిలో ఏమైనా ఉందా అన్న? వద్దు మాట కాలు మొక్కరా అన్న. నేను మొక్కలేదు అన్న. మొన్న ఎంత ఏడ్చినా ఎంత ఏడ్చుకుంటూ చెప్పినా అన్న.
ఖరాబ్ అయింది. నువ్వు విధానం నువ్వు లేకుండా నచ్చానా చెప్పలేదా అన్న నేను అరే ఒక్కసారి నువ్వు బతిమలాడితే అయిపోతున్నాడు ఆ సార్ని. నేను సార్ని బతిమలాడినా. ఇప్పుడు నీకు పోవాలని ఉంది కదా. నాకేం పోవాలని లేదు, నేనే జిద్దు పోతున్నా. సరేరా నువ్వు బాగా రాదురా భయ్. అందరు బాగా పడతారు, అందరితో ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నావు. ధన్మని హాస్టల్ వేస్తే ఎవరికైనా బాగా అనిపిస్తారా? మేము చెప్పలేకపోతున్నాం రా భయ్. నీకు ఇంతగానో సపోర్ట్ చేస్తుంటే నువ్వు ఇట్లా జిద్దు కూర్చుంటే ఎట్లా చెప్పరా? జిద్దుకే కూర్చోరా అన్న. నాకు ఇంకా నన్ను ఉంచారు, నాకు ఇంకా ఇంకో ఛాన్స్ చేయాలని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి నేను పోతా అంటున్నా అన్న. సరే మేము కావాలంటే మీ ఇమ్రాన్ నన్ను ముంగడు తీసుకురండి, కావాలంటే నేనే వస్తా నన్ను ఆయన ముంగడు తీసుకోరా, కాలేజ్ బతిమలాడతా ఏమంటారు చూసు. చెప్తున్నా కదా ఇంకోసారి ఏ తీట పనులు ఫీజు కట్టక ముందుకే నువ్వు అప్పుడే బతిమలాడితే ఫీజు నాకు లొల్లి ఆ లొల్లి సార్ చెప్పినప్పుడే సార్ పోయి ఫీజు కట్టేసిండు, రేపు వెళ్ళిపోయాడు. ఇక అట్లా అని చెప్పి పనులను చూపించమని తెచ్చిన నేనే. ఇప్పుడు పోతే సంవత్సరం దాకా కలవడాడు ఎవరికి. ఆ టవాలు అవన్నీ తీసుకొని పంపించండి. టవాళ్ళు అవి ఇవి బడ్షీట్లు కొనియరు రాబోయే అని పంపించిండు. ఏదో స్కూప్స్ లాంటి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని అప్పటికే నాడు ఆపినాం. ఆడ అవన్నీ ఉంటాయా నా చెప్పడానికి? ఇక్కడ ఆడే గేమ్లు ఉంటాయా? ఫోన్ కూడా ఉండదు. రెండు ముక్కల గురించి వారం రోజులు ఎదురు చూడాలరా. ఇక్కడ రోజు బిర్యానీలు అవి ఇవి తింటూనే ఉంటావు. నీకు అర్థమైతేలే బాబు. ఈ మంచి లైఫ్ పోయింది అనుకో మళ్ళా రాదు. నువ్వు దీనికి అలవాటు అయినావు, ఆడ ఉండలేవు నువ్వు. తెలుసా దీనికి తెలియదు వాళ్ళ అమ్మ ఎంత ఏడుస్తుంది అనుకుంటున్నా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంత ఏడుస్తారు. ఈడేమనుకుంటున్నాను వాళ్ళు వేసేస్తారు కాల్చుకొని అనుకుంటున్నాను, కానీ అది కాదు ఆడ కథ. లోపడపోదా అర్థం చేసుకుంటలేడు. అరే అమ్మ చేకొచ్చిన కొడుకు వదులుకుంటా రాష్ట్రంలో ఏమని చిన్నప్పటి నుంచి కష్టాలు చూసి నేను పెంచిర్రా. ఎంత కష్టపడి పెంచిందో నీకు తెలుస్తుంది. ఆడరా మీ ఇంట్లో వాళ్ళు మా అందరికి తెలిసినా వేస్టే. అది నీ మనసుకు తెలిస్తే నువ్వు బాబు అన్నా నేను పోనానా అని రిక్వెస్ట్ చేయి. నేను పోనానా అరే మళ్ళా అదే అంటాడు. తీసుకోయినప్పుడు ఏమో మాట్లాడు, మాట్లాడంటూ ఆడ నేను పోతా అనేస్తాడు. ఆడ నాకు ఇప్పుడు చెప్తున్నా మీరు, నేను ఫోన్ లో వేసుకొని కూడా అడుక్కున్నా. అరే ఇవన్నీ వేస్ట్. ఆడు పోవాలనుకుంటున్నాను కదా, ఏం పోవాలని లేదు, ఏమేమి కావాలో అది ఇప్పించేసి పోవాలని లేదు కానీ పోతున్నా అంట. అంతే. ఏం చేస్తాం మనం? ఇంత సపోర్ట్ చేస్తున్నా అన్న. ఇంకా మీరు చెప్పారు మీరు బతిమలాడు అన్నని. నేను బతిమలాడితే మమ్మల్ని కొట్టేటట్టున్నాడా? నేను మాట్లాడుతున్నా అన్న, నాకు తెలియదా అన్న? మీరు తెలిసి కూడా నన్ను బతిమలాడు అని చెప్పిన. ఇప్పుడు ఏది రాబోయే, నువ్వు పోతావా ఉంటావా? నేను పోతా అన్న. పోరా వే పోరా. అది పిచ్చేసి మళ్ళీ ఓళ్ళు ఏడిపోయి చెప్తే నాకు నేను కొడతావా అన్నాడు. అది ఎప్పటికీ ఏం లేదన్నా. సార్ కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇమ్రాన్ కూడా కంట్రోల్ ఎవరు మాట తప్పితే ఏం చెప్తామన్నా. నిన్న సీదా వీళ్ళ అమ్మ దగ్గరికి ఏమైనా తీసుకొని వాళ్ళ అమ్మ వాడు ఇంటలే వీడు మారాడు, ఇంటికాడ ఉంటే మారాడు, నీకు వీధి కట్లా కనిపిస్తున్నాడు అసలు మారాడు అని అంటుంది. డైరెక్ట్ చెప్తుంది. ఎవరు మాట ఇడరా అని చెప్పారు. ఎన్ని రోజులు పెట్టుకుంటున్నా పాప గంగవాడు? నువ్వు అర్థం చేసుకో. కాకపోతే ఆడు మారాడు అట్లాంటి కొన్ని రోజులు ఉంటే అర్థమవుతుంది. దానికి చూపురా ఉంటూ వద్దా నేను ఓడిపడ్డాడు చెప్పు. సో బబ్బు అయితే లాస్ట్ రోజు మన ఇమ్రాన్ అన్న అవన్నీ బట్టలు అవన్నీ పీరు రాబే అని చెప్పి మాకు చెప్తే మేము వచ్చినాము. వీడు నిన్నటికే నేను ఇంట్లోనే ఉన్నాడు. సో ఆయనకి ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి ఐస్ క్రీమ్ ఇప్పించేసి ఇప్పుడు ఇమ్రాన్ కూడా ఫుల్ బాధ అనిపిస్తుంది, బయటికి చెప్పుకోలేకపోతుంది. కానీ ఏదో కేవలం వీడు మారుతాడని చెప్పి ఒక రీజన్ తోటి అయితే మనకు హాస్టల్ వేస్తుండు. ఇంట్లో ఏ తల్లికి కూడా అట్లా ఉండదు. అంతగానం ఎందుకు ప్రెజర్ పడుతుందంటే ఇమ్రాన్ అని చేయలే, వీని చిన్నప్పటికే పెట్టింది కాబట్టి ఇప్పుడు వీడు ఇమ్రాన్ చెప్పిన మాట కాదా. సో అట్లా చెప్పాలి. అమ్మ కూడా మధ్యలో వస్తలేదు. సో ఈయన హాస్టల్ వేసామని ఫిక్స్ అయిపోయారు. అలా సార్ కూడా మనకి ఇప్పుడు ఫీజు అయితే కట్టేసి ఉంటారు హాస్టల్లో. రేపు 100% బొమ్మడు అయితే హాస్టల్ వేసేస్తారు.
ఇక దానికి మించి అయితే మనం ఇక ఇంకేం మారుతాడో చేయలేము. మారడో అని చేతులు ఉంటది. ఇక మారితే మారాలి, ఇక లేకపోతే మనం ఏం చేయలేము. రేపు ఇక ఒక్క రోజు లాస్ట్ రేపు పొద్దున వరకు చూడాలి ఇక ఇమ్రాన్ ఏం చేస్తాడో. ఇక ఆయన చేయనుంది ఇక మనకైతే తెలియదు. ఇప్పటికే చెప్తున్నారా భయ్, ఆయనకైతే నువ్వు మారుతావని ఒక్క రీజన్ వల్ల నేను హాస్టల్లో వేస్తా అంటుంది, కానీ దానివల్ల ఏం లేదు. అలా నేను మారిపోతాను అని చెప్పి ఈయన చెప్పు నేను ఆపేస్తాను రేపు. ఆయనకి ఇష్టం లేదు తెలుసా, ఆయన ఎంత బాగా ఏడ్చిండ్రు అయ్యా మొన్న అయితే. ఆ వీడియో పాత వీడియోలు అన్ని గుర్తు తెచ్చుకొని ఏడ్చిండ్రా బాబు. నువ్వు నమ్ముతావనమ్మో నీకు నిజంగా చెప్తున్నాను. నా రాత్రి చిన్నప్పటికే నేను వీడియోలు అన్ని చూసుకుంటా ఫుల్ ఏడ్చిండు, ఫుల్ బాధపడ్డాడు. ఇలా మమ్మీ ఎంత బాధపడ్డాడో నేను నాకు తెలుసు. ఈయన ఇంట్లోకి నేను కొట్టినాక రాత్రి ఈయన కూడా చెప్పాలి, ఇలా మమ్మీ ఫోన్ చేసి మస్తు ఏడ్చింది. మళ్ళా నా అంతగానం ఏడ్చింది ఇలా మమ్మీ. ఏం చెప్పాలి చెప్తున్నా, నా చెప్పకన్నా దీనికి అంతగానం ఏడ్చింది ఇలా మమ్మీ. ఇలా అక్క వాళ్ళు ఎట్లా ఏడుస్తారో నాకు తెలుసు. అయినా ఇక ఏం చేయలేం బా, ఇక అయిపోయింది. ఇక హాస్టల్ పోయేది రేపు పొద్దున అయితే ఫిక్స్ అయిపోయింది. ఇక రేపు ఇమ్రాన్ ఏమంటాడో అది కూడా వినేసి ఆ వీడియోలో చెప్పేసి ఆ వీడియోలో వాళ్ళ ఇంట్లోకి ఎట్లా పోతాడు. ఇక ఇంట్లో వీడియోలు కూడా అందరం కలిసి మేము అంతా ముంగటుండి అయితే మేము చేస్తాము. అంతేనా పంపి నీకు ఇక చెప్పాల్సింది అది ఒకటే, నేను సాయన నరేష్ అందరం ఉంటాం. ఇక అందరం ధైర్యంగా అయితే ఉంటాం. రవి ఏదున్నా నువ్వు ఉన్నలో నువ్వు ఇక్కడ లేదు. నువ్వు అలాగా మేము వచ్చుడు అలాగరా, నువ్వు అది నీకు అర్థం అయితేలేరా బాబు. సరే ఇక మనం ఏం చేయలేం. రేపు